వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులంతా షాక్ ఇస్తున్నారు. పార్టీ నుంచి ఎంపీలంతా కూడా ఒక్కొక్కరుగా బయటపడిపోతున్నారు. టికెట్ ఇచ్చిన వాళ్ళు పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగులుగా ఉన్న వాళ్ళలో కొందరిని జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటే మరికొంతమంది ఏమో జగన్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జగన్ పార్టీ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్నికలకు 3 నెలల ముందే వైసీపీ ఖాళీ అవుతుందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ పార్టీలో కేవలం 3 ఎంపీలే మిగులుతారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా పార్టీని వీడిన వాళ్ళు బరిలోకి దిగమని స్పష్టం చేసిన ఎంపీల సంఖ్య 12కు చేరింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. కృష్ణదేవరాయలను నరసరావుపేట నుంచి తప్పించి గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు. దీంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే పిలిపించి నరసరావుపేటలోనే ఇస్తాం, అక్కడే పోటీ చేయమని చెప్పినా కూడా కృష్ణదేవరాయలు తిరస్కరించారు. ఆయన నేడో రేపో తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఈయనకు తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఎంపీ సీటు ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఈయన కూడా రాజశేఖర రెడ్డి గారికి, మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు. ఈయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరయ్యారని జగన్ ఆయన దుర్భాషలాడారు. మనస్తాపానికి గురైన బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరుతున్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అధిష్టానం వైఖరికి నిరసనగా ఇక పోటీ చేయనని చెప్పేశారు. ఇక్కడ సంజీవ్ కుమార్ బదులుగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన గుమ్మనూరు జయరాం అధిష్టానానికి అందుబాటులో లేకుండా పోయారు. తాను కర్నూలు నుంచి పోటీ చేయనని ఆయన తెగేసి చెప్పారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా రేపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరినప్పటి నుంచి కూడా మరి ఎందుకో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూరం పెట్టారు. మాగుంట మీద ఒక రకమైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. బహుశా అందుకేనేమో ఆయన కంపెనీకి రావాల్సిన బకాయిలు కూడా 100 కోట్లలో చెల్లించకుండా చానాళ్ళు ఆపారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను. అయితే ఇతనికి నియోజకవర్గంలో మంచి పేరుంది కాబట్టి మాగుంటకు సీటు ఇవ్వాల్సిందని సీఎం బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు. బాలినేని ఎంతగా పట్టుబట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరా అన్నారు. మాగుంటకు ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పేశారు. ఒంగోలు ఎంపీగా మాగుంట ప్లేస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపిస్తున్నానని, ఆయనకు సపోర్ట్ చేయాలని కూడా చెప్పారు. అయితే చెవిరెడ్డికి సహకరించే ప్రశ్నే లేదని బాలినేని కూడా స్పష్టం చేశారు. ఇక తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కోనేటి ఆదిమూలం అధిష్టానం మీద తిరుగుబాటు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంత పోకడలో పోతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆదిమూలం ఆయన కుమారుడు లోకేష్ని కలిశారు, పసుపు కండవా కప్పుకున్నారు. ప్రతిపక్షం మీద ఎగిరెగిరిపడే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ది మరీ విషాదకరం. ఆయన ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్లో ఉన్నారని పేరుంది. అందుకే ఆయన ఎంత వికృతమైన చేష్టలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి ఆయనకు టికెట్ గ్యారెంటీ అనుకున్నారు కానీ ముందే నో చెప్పేశారు ఈయనకి. ఈ గోరంట్ల మాధవ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా కాడి కింద పడేశారు. నరసాపురం ఎంపీ రఘురామరాజు గారి కథ తెలిసిందే. ఆయన ఎప్పుడో ఏళ్ల క్రితమే రామరాము చెప్పేశారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాల వల్ల పోటీ చేయనని చెప్పారు. అక్కడి నుంచి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే వేమిరెడ్డి కూడా సందిగ్ధంలో ఉన్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా లోక్సభకు పోటీ చేయటం లేదు. ఈసారి అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 నెలల నుంచి పార్టీ తరపున పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎంపికతో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్కౌట్ చేసినా కూడా ఆయనకు సరైన క్యాండిడేట్స్ దొరకట్లేదు. అసెంబ్లీ సీట్ల విషయం కొంతవరకు సర్దుబాటు అయినా కూడా వైసీపీ టికెట్ మీద లోక్సభ బరిలో దిగేవాళ్ళు భూతద్దం పెట్టి వెతికినా కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళే మేము రామంటే మేము రాం అంటున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అభ్యర్థులు దొరకపోవటం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. లోక్సభకు పోటీ చేయాలంటే కనీసం 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టాలనే నిబంధన పెడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అసలు గెలుస్తామో లేదో తెలియని పరిస్థితులుంటే 100 కోట్లు పోగొట్టుకోవడం ఎందుకని చాలామంది బరిలోకి దిగడానికి వెనకాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ చెప్పినట్టు చివరికి 3 ఎంపీలే మిగులుతారేమో అనిపిస్తూ ఉంది. ఆ 3 కూడా జగన్మోహన్ రెడ్డికి సోదరుడైన అవినాష్ రెడ్డి, ఆయనకు సన్నిహిత మిత్రుడైన మిథున్ రెడ్డి,
టీడీపీ నుంచి ఇటీవలే వైసీపీలో చేరిన కేశినేని నాని అయి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. Like, share and subscribe to Rajaniti channel.